ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలు ఉండి, అందరూ ఉండి, ఆరోగ్యం ఉన్నప్పటికీ తృప్తి కలిగిన జీవితము అది దేవుని వలన మాత్రమే సాధ్యం. క్రైస్తవుడికి మాత్రమే తృప్తి కలిగిన జీవితం సాధ్యము. అది యేసు వలనే సాధ్యము అన్నది వాక్యము చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. అది ఎంతగా అవసరమైనది, ఎంతగా ప్రాముఖ్యమైనది అంటే శరీరానికి ఆహారం ఎంతో ప్రాముఖ్యం. ఆహారం లేనిదే శరీరం జీవించలేదు. దానికంటే ప్రాముఖ్యమైనది నీరు. దాహం తీర్చబడందే శరీరం జీవించలేదు. ఈ రెండు లేనిదే శరీరము జీవించడం అసాధ్యము. యేసు ప్రభు అంత ప్రాముఖ్యత కలిగిన శరీరానికి అవసరమైనవి చెప్తూ మరి ఆత్మ కూడా జీవించడానికి కావాల్సింది. అది నీతి కలిగిన జీవితం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. యేసు ప్రభుని మన కోసము అప్పగించి మరి నీతి అంటే కార్యక్రమము, మరి నీతిగా అన్నది జీవించటము మనకు నేర్పించాడు. ఆ విధంగా మనల్ని నీతిగా చేయటానికి దేవుడు ఒక స్టెప్ తీసుకున్నాడు. మనం ఏపాటి వారం, మరి మనం కూడా లోబడాల్సిన అవసరం ఉంది. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి దేవుడు అనుగ్రహించిన వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిచేసుకోవచ్చు. వాక్యము ద్వారా నేర్పుతున్నటువంటి ఆజ్ఞలని తెలుసుకుంటూ ఒక శుద్ధ హృదయంతో మనల్ని మనం మలుచుకుంటూ నీతిని నేర్చుకోవచ్చు. నీతి కలిగిన జీవితంలో సంతోషం ఎలా అంటే, క్రొవ్విన మెదడు దొరికినట్లు నా ప్రాణం తృప్తిపరచబడుతుందని దావీదు ఎంతో సంతోషంగా రాసుకున్నాడు. నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపేదనని దేవుడు చెప్పినట్టు మనం ఆశ కలిగి ఉంటే తప్పకుండా నీతితో మనల్ని నింపుతాడు. తృప్తి కలిగిన జీవితం దయచేస్తాడు. సంపూర్ణమైన సంతోషము, బలమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనకు అభయం ఉన్నది అన్నటువంటి నిరీక్షణతో మనల్ని నింపుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తృప్తి కలిగిన జీవితమును మా కోసం సిద్ధం చేసి ఉంచావు ప్రభా. నీ కుమారుడిని అనుగ్రహించి మమ్మల్ని నీతిపరులుగా చేసి ఎప్పుడూ కూడా సంతృప్తికరమైన జీవితానికి పాత్రలు చేశావు. ఆ అనుభవంలో మేము అందరం రావడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.